నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్బీ, హైదరాబాద్. సో, మనము ఈ అంగస్తంభన లోపాలు ఎందుకొస్తాయి? దానికి గల కారణాలేంటి? అండ్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా! అసలు ట్రీట్మెంట్ ప్రోటోకాల్‌లో ఏంటేంటి ఉంటాయో తెలుసుకుందాం. సో, మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ముఖ్యంగా ఈడీ అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. మిగిలిన డిలేడ్ ఎజాక్యులేషన్ కావచ్చు, లో హైపోడిజైర్ అంటే లిబిడో తగ్గిపోవటం కావచ్చు, ఆర్గాస్మిక్ డిజార్డర్స్ అంటాం, అసలు కోరిక లేకపోవటం కావచ్చు, ఇలాంటివన్నీ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్లోకి వస్తాయి. కానీ ముఖ్యంగా మగవాళ్ళు ఇబ్బంది పడే ఒక 30-40% మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. దీన్ని ఎలా ఈజీగా అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. మామూలుగా మైల్డ్ టు మోడరేట్ సివియర్ అనే కైండ్స్ ఆఫ్ ఉంటాయి. అది పర్సనల్ థింగ్స్లో ఉంటాయి. వాళ్ళు సివియర్గా ఇబ్బంది పడతారా, అయితే మోడరేట్గా. ఎప్పుడైతే మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించదో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. లెస్ దెన్ 30 సెకండ్స్ కన్నా ముందే ఎజాక్యులేట్ అవ్వటాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. వీటికి ముఖ్యంగా మనం ఫాలో అయ్యే టెక్నిక్స్ ఏంటి అంటే, ప్రొఫెషనల్గా కలవకుండానే చాలామంది ట్యాబ్లెట్స్కి వెళ్ళిపోతుంటారు. ఒకటి మెడికేషన్. ఈ మెడికేషన్ ఏంటి అంటే డిపెండెన్సీ. మెడికేషన్ వేసుకున్నప్పుడే అంగస్తంభన రావటము, లేనప్పుడు అంగస్తంభన లేకపోవటము, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్స్ కాబట్టి డిపెండెన్సీ పెరిగిపోతుంది. టాబ్లెట్ వేసుకొని సెక్స్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. సో అదే కాకుండా దీనికి కావాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ అంటే ముఖ్యంగా వయాగ్రాస్ కావచ్చు, యాంటీ డిప్రెసెంట్స్ కావచ్చు. ఇవి మళ్ళీ యాంటీ డిప్రెసెంట్స్ ఎప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తాయి. సో ఆ డిపెండెన్సీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పోగొట్టడానికి ఫస్ట్ సార్ట్ ఆఫ్ థింగ్ మెడికేషన్స్ కాదు. నెక్స్ట్ వచ్చేసేది షాక్ వేవ్ థెరపీ అండ్ పీ షాట్స్ అండ్ ఇంప్లాంట్స్. సో ఇవి ముఖ్యంగా మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్లో కానీ ముఖ్యంగా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని మనం ట్రీట్ చేయడానికి యూస్ చేసే పద్ధతులు. ఇందులో నేను ఇంతకుముందు మాట్లాడినట్టు మెడికేషన్స్ మనం ఫస్టే ప్రిఫర్ చేసేస్తే డిపెండెన్సీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి కాబట్టి, సో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? అంగానికి అంగంలోని టిష్యూని రిపేర్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్. దీనివల్ల ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పీ షాట్స్. పీ షాట్స్ అంటే పెన్నియల్ షాట్స్ అంటాము. బేసిక్గా మన రక్తంని ప్లాస్మాని చేసి గ్రోత్ హార్మోన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెన్నీస్లో ఒక 5 దగ్గరలా వీక్లీ వన్స్ లెక్కన మనము ఇంజెక్ట్ చేస్తూ వెళ్తాం. సో అది ఈక్వల్ టు షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ కూడా కణజాలంలోని దాన్ని రిపేర్ చేయటమే. ఈ పీ షాట్స్ కూడా ఇదే, కాకపోతే దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ పీ షాట్స్ ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో ఆ సెన్సిటివ్ భాగానికి అలా చేయటం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కొద్దిగా లోకల్గా ఇన్ఫ్లమేషన్ రావటం, వాపు రావటం, ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. బట్ పీ షాట్స్తో ఏంటి అంటే షాక్ వేవ్ కన్నా 2 ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇంప్లాంట్స్. ఇవి ఏమీ వర్కౌట్ కానప్పుడు, ఈవెన్ మెడికేషన్స్ కానీ షాక్ వేవ్ థెరపీ కానీ పీ షాట్స్ కానీ వర్కౌట్ కానప్పుడు పెన్నియల్ ఇంప్లాంట్స్కి మనం సజెస్ట్ చేస్తాం. పెన్నియల్ ఇంప్లాంట్స్ ఏంటి అంటే ఒక ఆర్టిఫిషియల్ డివైస్ని అంగంలో చొప్పించటం. ఇది అలాగే ఉంటుంది. మన డిజైర్కి తగ్గట్టు అంగం గట్టిపట్టడం, మనకు ఫీలింగ్ అనేది ఇస్తుంది. సో సెక్షువల్ యాక్ట్కి వెళ్ళొచ్చు. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ థింగ్ కాబట్టి మనం దానికి డైరెక్ట్గా మనం ఇంప్లాంట్స్కి వెళ్ళకుండా ఈ ప్రీవియస్ పద్ధతుల ద్వారా ఎంతవరకు పేషెంట్ని ఇంప్రవైజ్ చేస్తామో అంతవరకు ఇంప్రవైజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈజీగా అట్ ద ఎండ్ వరకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.